వైసీపీ నేత చక్రవర్తిపై ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మండిపడ్డారు. వ్యక్తిగత దోషులుగా దిగటం తమ రాజకీయ సంస్కృతిని నిదర్శనమని ఎమ్మెల్యే అన్నారు. చాలా రోజులుగా ఓపిక పట్టారని ఫైర్ అయ్యారు. తమ మౌనాన్ని చేతకానితనంగా భావించదని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కూడా నువ్వు పనిచేసి ఎన్టీ రామారావు గారి సమయంలో పార్టీలో ఉన్నారంట, వీళ్ళు చంద్రబాబు నాయుడు గారి సమయంలో లేరట. కళ్ళ ముందు 2008లో అన్న ఎన్టీ రామారావు గారు ఉన్నారా? దేవభక్తి వెంకటేశ్వరరావు గారి విగ్రహం ఎప్పుడు పెట్టావు? 2008లో అని ఇందాక మీరే చెప్పారు. మళ్ళీ ఇంకా అక్కడ ఇల్లు గుర్తుతోటి ఒక దెమ్మ ఉండేదని చెప్తున్నాడు. అది తెలుగుదేశం పార్టీదని అతను నోటితో చెప్పట్లా. తెలుగుదేశం పార్టీ సింబల్ అయిన ఇంటి గుర్తుతోటి అక్కడ తెలుగుదేశం పార్టీ స్తూపం ఉంటే దగ్గరుండి నన్ను పగలగొట్టించి ఇందాక అంటున్నావు సస్పెక్టెడ్ రౌడీ షీటర్ అని. ఎక్కడ ఆయన మీద రౌడీ షీట్ లేదు. నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ 10 మంది మీద ఉన్నాయి. వెళ్ళి ప్రశ్నిస్తే నా కొడకల్లారా, నా ఇష్టం రా, పగలగొడతాను, ఏం చేస్తారా అని దుర్భషలాడి అధికారంలో లేకపోయినా కానీ ఈ విధమైన దౌర్జన్యాలు చేస్తూ ఉంటే 2 సంవత్సరాలు మా నాయకులు కూడా బాధపడుతూ అతను అట్లా మాట్లాడుతుంటే మీరు ఎందుకు ఓర్పుతో ఉంటున్నారు? ఇది మీ చేతకానితనంగా భావిస్తున్నారు జనాలు అని చెప్పేసి నన్ను ఎన్నోసార్లు మాట్లాడారు. అయినా ఎంతో సహనంతో ఇంకా మారతాడు అని చెప్పేసి నేను ఇప్పటికైనా ఒకటే చెప్తున్నా, భాష సరి చేసుకోండి. మీరైనా నేనైనా ఆవేశంలో తప్పు